20 అడుగుల మట్టి విగ్రహం డే టూ వర్క్ వచ్చేసి మనం అయితే వినాయకుడికి మట్టి తేవడం ఫ్రెండ్స్. మనకి మట్టి తవ్వడానికి కావాల్సిన ఆయుధాలు అయితే పట్టుకుని బయలుదేరిపోయాం. మా పక్కూరు కట్టమూరు అయితే మట్టి తవ్వడానికి వస్తాం. ఇంక లేట్ చేయకుండా ఎవరి పనులు అయితే వాళ్ళు ఉన్నారో. మొత్తం మనం విగ్రహం తయారు చేయడానికి అయితే ఒక తాటర్ మట్టి కావాలా. మొత్తం మట్టి అంతా లోడింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ ఎప్పుడు వాళ్ళ సొంత పని కూడా ఎప్పుడు ఇలా చేసి ఉండరు. ఆ కష్టం ఇవంతా దేవుడి గురించే. మనం మట్టి అంతా అయితే తాటలో లోడింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి మన ఊరు అయితే వెళ్ళిపోదాం. రోజైతే కుర్రోళ్ళు అందరూ పాపం చాలా కష్టపడ్డారు. నేను తాటలో లోడింగ్ చేసేటప్పుడు అయితే సాయంత్రం అయితే అయిపోయింది. అదేంటో దేవుడి పని అనగానే ఎంత కష్టం అన్నా సరే కష్టం అనిపించదు. ఇప్పుడు మన వాళ్ళతో అయితే అలా సరదాగా సాగిపోతుంటది. లాస్ట్ కి మనం పందిరిగడికి వచ్చేటప్పటికి అయితే చీకటి పడిపోయింది. లేట్ చేయకుండా అలనోట్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మళ్ళీ డే 3లో కలుద్దాం. బాయ్.